Hello guys, welcome to my YouTube channel Tasty and Trendy. Guys, this is my first YouTube video. Hope you guys all are like this. Please subscribe to my channel. సో ఈరోజు అయితే నేను మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ అనేది ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ఈ రెసిపీ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇది నా స్టైల్లో ఎలా చేస్తాననేది ఈరోజు మీకు చూపిస్తాను. సో దీనికోసం ఫస్ట్గా మనం ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో మనకి ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాము. సో యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి, హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే అందరికీ తెలుసు కదా, తాలింపు కూడా అంటారు. సో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవంతా కలిపి యాడ్ చేసుకుంటాం అనమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని, నెక్స్ట్ మనం మెయిన్ ఐటమ్ ఫ్లేవర్ స్మెల్ అండ్ టేస్ట్ కోసం కరివేపాకు యాడ్ చేస్తాము. సో కరివేపాకు కూడా బాగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత, సో మనకి ఇంకా మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఆనియన్, టొమాటో, చిల్లీస్ అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది, మనం ఎంతమందికి చేస్తున్నాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో నేనైతే ఇక్కడ 2 మెంబర్స్కి చేస్తున్నాను. సో దానికోసం నేను 2 ఆనియన్స్ అండ్ 2 టొమాటోస్ అండ్ 3 చిల్లీస్ తీసుకున్నాను. సో ఎక్కువ స్పైస్ కావాలనుకున్న వాళ్ళు 3 చిల్లీస్ తీసుకోండి. లేదు ఎక్కువ స్పైస్ తినని వాళ్ళు ఒక 2 మిర్చి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా. సో ఆనియన్స్ అనేది వేసేసాను. తర్వాత టొమాటో కూడా వేస్తాను. టొమాటో, చిల్లీ అవంతా వేసేసి వాటిని కొంచెం బాగా మిక్స్ చేస్తాను. సో మిక్స్ చేసిన తర్వాత అవి కొంచెం ఒక 3 to 4 మినిట్స్ అట్లా మిక్స్ చేసి లిడ్ పెట్టేస్తాను. లిడ్ పెట్టేయడం వల్ల అవి కొంచెం బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒక 350 to 4 మినిట్స్ తర్వాత తీసి పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేసి మళ్ళీ లిడ్ పెట్టేస్తాను. నెక్స్ట్ మనకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అది దీని యొక్క టేస్ట్ని హైలైట్ చేస్తుంది అనమాట. సో అది వచ్చేసి శనగ పొడి అనమాట. సో శనగ పొడి ఎలా చేస్తారు అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో వీటిని అయితే లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాం కదా, ఇప్పుడు అది చూద్దాం. సో శనగ పొడి ప్రిపేర్ చేయడానికి మనకైతే ఒక 3 స్పూన్స్ ఆఫ్ పుట్నాలు పప్పు కావాలి. సో ఆ పుట్నాలు వేసేసుకున్న తర్వాత ఒక 2 to 3 రెడ్ చిల్లీ ఎండుమిర్చి కూడా వేసుకుంటాము. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మనం కరివేపాకు అండ్ వెల్లుల్లి అంతా వేసుకొని మిక్సీ పట్టేస్తాము. మిక్సీ అనేది కూడా ఫైన్ పౌడర్ లాగా అయిపోవాలి. ఇవంతా ఫైన్ పౌడర్ అయ్యే వరకు మిక్సీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, చెప్పడం మర్చిపోయాను. సో సాల్ట్ కూడా వేసుకొని ఇవంతా కలిపి ఫైన్ పౌడర్లా అయిపోవాలన్నమాట. సో దీన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటాము. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనం ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. ఎందుకు అంటే మనం మరమరాల్ని నానబెట్టాల్సి ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ 2 మెంబర్స్కి అని చెప్పాను కదా. సో దానికోసం నేను 3 కప్స్ ఆఫ్ మరమరాలు అనేది తీసుకున్నాను. సో మరమరాల్ని వాటర్లో వేయగానే అవి పైననే ఉంటాయి. సో వాటిని కొంచెం డిప్ చేయగానే అది కొంచెం వాటర్ అనేది అబ్జర్బ్ చేసుకునేస్తుంది అనమాట. సో వాటర్ అబ్జర్బ్ చేయగానే మరమరాలు అనేవి మెత్తగా అయిపోతాయి. సో మెత్తగా అయిపోయిన వెంటనే మనం ఒక 2 to 3 మినిట్స్ అంతే, అంతకుమించి ఎక్కువసేపు పెట్టకూడదు. సో మెత్తగా అయిపోయిన వెంటనే మనం వాటిని తీసేసేయాలి. వాటి నుంచి వాటర్ని పిండేయాల్సి ఉంటుంది అనమాట. వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత వాటిని కూడా తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న శనగ పొడిని బాయిల్ అయిన టొమాటో, ఆనియన్, మిర్చి దాంట్లో వేసుకోవాలి. సో కడాయిలో వేసుకుంటాము. ఆఫ్టర్ దట్ పొడి వేసిన తర్వాత మరమరాలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తామన్నమాట. సో పిల్లలు ఏదైనా కూడా కొంచెం కలర్ఫుల్గా, ఎంత హెల్దీ ఐటమ్ అన్నా కూడా వాళ్ళకి నచ్చందే తినరు కదా. సో వాళ్ళకి కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే మనం బయట ఫుడ్ కలర్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు కాబట్టి, సో దీనికోసం నేను కొంచెం టర్మరిక్ అనేది యాడ్ చేస్తాను. న్యాచురల్ కలర్ ఇస్తుంది కాబట్టి. సో నేను ఇంకొక పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. సో ఇవంతా కలిపి బాగా మిక్స్ చేయాలన్నమాట. సో సాల్ట్, టర్మరిక్ అంతా మరమరాలకి బాగా పట్టేలాగా
మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేస్తూనే ఉంటాను. ఒక 2-3 మినిట్స్ అట్లా కదుపుతూనే ఉంటాను. లో ఫ్లేమ్లో పెట్టి కదుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి అంతా మిక్స్ అయిపోతుంది. సో మిక్స్ అయిపోయినప్పుడు ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుకొని అట్లనే పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంకా ఎవరైనా స్పైస్ నాకు ఇంకా సరిపోదు ఇంకా కావాలి అనుకుంటే, బాగా స్పైస్ తినేవాళ్ళు కొంచెం పించ్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు స్పైస్ ఎక్కువ తినని వాళ్ళకైతే కారం స్కిప్ చేసేయండి. కారం అవసరం లేదు, మిర్చి వేసుకున్నాం కదా, సో అది సరిపోతుంది. సో కారం కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేస్తాము. మిక్స్ చేసుకొని లైక్ మళ్ళీ మనం కొత్తిమీర కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆ కొత్తిమీరని వేసుకుంటాము. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, అంతే. సో ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పెట్టుకోవాలి. ఇంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సో దీన్ని అయిపోయింది, మనం ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకోవడమే. సో ఉగ్గానితో పాటు మిర్చి బజ్జీ కూడా కలిపి తింటే చాలా బాగుంటుంది.